నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుక కమనీయం. కిక్కిరిసిన భక్తజనం. వెళ్లడానికి పట్టు వస్త్రాలు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కమనీయం. అశేష భక్తజనంతో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు అందించారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి నిధులు విడుదల చేసిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలనకు నిదర్శనమని ఈ సందర్భంగా అన్నారు. పోలీస్ బందోబస్తు నడుమ అర్చకుల వేద మంత్రాల సాక్షిగా అభిజిత్ లగ్నమునందు శ్రీ సీతారామస్వామి సీతమ్మ తల్లి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఈ కళ్యాణ వేడుకకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అశేషంగా పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ కెమెరామెన్ చంటితో రిపోర్టర్ శ్రీలక్ష్మి. సాగర సంగమం నుంచి ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాధాయ రామచంద్రాయ మంగళం శాసన పరైర్మదాచార్య పురోగమైః రాజిత సీతామాయికి రాజిత సీతామాయికి జై శ్రీరామ్ 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 నుంచి ఈ తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో అత్యంత వైభవం శ్రీరామనవమి. ఒక ఆంధ్ర తెలంగాణ కాకుండా ఎక్కడి నుంచి ప్రజలు వచ్చి ఎంత వైభవంగా చేసుకుని శ్రీరామనవమి. ఇక్కడ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా చాలా ప్రజలకు అనుకూలంగా ఈ గవర్నమెంట్ చాలా బాగా చేసింది. శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి గొప్ప పండుగలో శ్రీరామనవమి ఒకటి. ఎందుకంటే చాలామంది భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే డిస్టిక్ నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు. ఎందుకంటే అతి భక్తితోటి శ్రద్ధతోటి కొలిచేటువంటి శ్రీరామనవమి రోజునే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మన రేవంత్ రెడ్డి గారు సార్ కూడా వచ్చి ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం కూడా వచ్చి ఉన్నారు. ఎందుకంటే అందరూ ఇంతటువంటి వైభవంగా జరిగేటువంటి శ్రీరామనవమి ఎంతో పండుగలలో ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పండుగని అతి ముఖ్యంగా జరుపుకుంటుంది. ఎందుకంటే దీన్ని కూడా మనకి ఈ బడ్జెట్లో చాలా డబ్బులు కేటాయించి ఉన్నారు. ఎందుకంటే ఈ రానున్న దినాల్లో ఈ టెంపుల్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇంతటువంటి గొప్ప పండుగని ఇంకా సకల సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఎందుకంటే వచ్చే భక్తుల సౌకర్యార్థము అందరికీ సౌకర్యం ఉండడం కోసము ఇంత గొప్ప పండుగనే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ వారికి, మీడియా వారికి ఈ యొక్క మంచి అవకాశంగా కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. శ్రద్ధ తీసుకొని భద్రాచలం దేవాలయాన్ని అభివృద్ధి చేసినందుకు వారి యొక్క మా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా పేరు డాక్టర్ భూక్యా శ్రీనివాస్ రాథోడ్. ఆమె ఇంతకుముందు నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగురు ప్రిన్సిపాల్ చేసిన. నేను ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ చేస్తున్నా. ముఖ్యంగా శ్రీ భద్రాచల రామరావు భక్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. వాళ్ళ ఆశీస్సులు ఉంటే, ఒక దేవుని యొక్క సంకల్పం ఉంటే అన్నీ బాగుంటాయని చెప్పేసి ఆ నమ్మకం ప్రకారంగా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ యొక్క వివాహానికి విచ్చేసిన పెద్దలు, ప్రముఖులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రేక్షకులు, మీడియా రిపోర్టర్లు అందరికీ కూడా నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా దోసపాటి పిచ్చేశ్వరరావు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు. దేవుని సంకల్పం ఉంటే అన్ని బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండం ఉన్నాయి. కవరేజ్ కూడా మీడియా రిపోర్టర్ కూడా చాలా ప్రత్యేకంగా ప్రపంచ దేశాల్లో వెళ్ళిపోయినంటే మీ యొక్క సపోర్ట్ ఉంటేనే పోవడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ ధన్యవాదములు. నారాయణపేట జిల్లా మక్తల్ నుండి వచ్చినాం. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. చాలా బాగా జరుగుతుంది. మీరు వచ్చేసిన భక్తులందరికీ ఈరోజు మన శ్రీరామనవమికి ఉత్సవాలకు వచ్చిన మన ముఖ్యమంత్రి గారు, అలాగే రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ కార్యక్రమాలు బాగా దిగ్విజయంగా నడిచినాయి. చాలా మంచి పద్ధతిలో కూడా సిస్టమేటిక్గా నడిచినాయి. ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా వారికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా అన్ని రకాలుగా సహకారాలు మంచిగా అందించారు. ఈ టీం అందరికీ, ఉన్న పోలీస్ సిబ్బందికి, అలానే రెవెన్యూ సిబ్బంది వరకు కూడా అందరూ చక్కగా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా అందరికీ చేసిన జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సౌకర్యంగా మజ్జిగలు, పెరుగులు, భోజనాలు అన్నీ బాగా అందించారు. మంచిగా ఉందా అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను సరస్వతి అండి. రాముల వారి కళ్యాణం ఎప్పుడు చూస్తాము, కానీ ఈసారి మాత్రం రాముల వారి కళ్యాణం చూడటానికి ఆ చారిటబుల్ వాళ్ళు సరిగా పెట్టలేదండి. ఎందుకంటే అందరూ డబ్బు పెట్టుకొని కళ్యాణం చూడలేరు. మరి మాలాంటి పేదవాళ్ళు ఉంటారు, ఫ్రీగా దర్శనం చేయించాలి. కళ్యాణాన్ని చూసే విధంగా ఈ నెక్స్ట్ టైం అయినా సరే జనాల కోసం, పేదవాళ్ళ కోసం కళ్యాణం చూసే విధంగా ఏర్పాట్లు చేయాలి. అందరికీ డబ్బులు ఉండవండి. ఇక్కడికి వచ్చిందే కళ్యాణం చూడటం కోసం. మరి అటువంటి కళ్యాణాన్ని కూడా డబ్బులు పెట్టి ట్రస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశారు. మేము కళ్యాణం చూసుకోలేకపోయారు, బాధగా ఉంది. ఇంత దూరం వచ్చి కనుక అందరికీ గమనించాల్సిందిగా కోరుతున్నాం. సంతోషంగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. రాములవారి తర్వాత వచ్చాను. లాస్ట్ 4 years నుంచి కంటిన్యూగా వస్తున్నా. ఈసారి బాగా చాలా కళ్యాణం మటుకు చాలా బాగా అనిపించింది. మంచిగా జరిగింది. అన్ని విధాల ప్రొవైడ్ వాటర్ కానీ మిగతా అన్ని ప్రొవిజన్స్ అయితే బాగా అరేంజ్ చేశారు. బాగుంది. థ్యాంక్ యూ. నెల ముందు చాలా పెద్ద ప్రాబ్లం అయితే సీతమ్మకి మాకు పూజ ఉంది, మొక్కుకున్నాను. అనుకోకుండా డబ్బులు దొరికింది. లక్షణంగా పూజ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా హ్యాపీ. ఈరోజు దర్శనం కూడా అవుతుందా కాదా అని వచ్చాము. ఆ సేవ దొరికింది. సేవని బట్టి టెంపుల్లో
ముందులోనే సేవ దొరికింది, హ్యాపీగా చేశాను. ఈరోజు కళ్యాణం చూస్తానా చూడను అనుకున్నాను, ముందు రోజులోనే కళ్యాణం చూశాను. చాలా హ్యాపీ, అసలు చెప్పలేను నేను ఎలా ఉందంటే అలా ఉంది. మహిమంటే అసలు అందరూ కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అసలు నిజంగా పూర్వజన్మ సుకృతులు అనుకుంటున్నాను నేను మాత్రం. నిజంగానే బాగుంది, చాలా బాగుంది. అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. కళ్యాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి మన తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇది ఆన్లైన్లో కోట్లాది మంది ప్రజలు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తారు. మరి నేను ఎండోమెంట్ మినిస్టర్గా అయినా అప్పటి నుంచి కూడా ఇది 3వ కళ్యాణము. మరి ఈ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ గుడిని డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో మరి స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కానీ ఇద్దరు మంత్రులు మొత్తం కలిసి 3 మంత్రులు కూడా అందరూ కూడి మరి ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత మరి గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్న శుభ సందర్భంలో ఈ టెంపుల్కు మొదట విడతగా 351 రూపాయలతోటి పునః నిర్మాణం కోసం అని చెప్పి ఫౌండేషన్ వేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే పనులు మరి ప్రారంభమవుతాయి. గోదావరి పుష్కరాల వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పెట్టిన పనుల వరకు కూడా పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత సెకండ్ విడత నిధులు కూడా విడుదలవుతాయి. మళ్ళీ కృష్ణా పుష్కరాల వరకు అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా ప్రశాంతంగా ఈ యొక్క కళ్యాణం జరిగింది. దీని ద్వారా లక్షలాది మంది ఈరోజు డైరెక్ట్గా చూసిన వాళ్ళు కానీ ఇండైరెక్ట్గా చూసిన వాళ్ళు కానీ వాళ్ళు తప్పకుండా పుణ్యాన్ని తెచ్చుకుంటారు. రాముడి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. మరి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరి వారికి ఒక బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి మరి డిప్యూటీ సీఎం గారికి కూడా ఒక శక్తిని బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించి తెలంగాణ ప్రజలకు మంచి